ఈరోజు ఉమ్మడి ఏలూరు జిల్లాకు సంబంధించిన ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ని విజిట్ చేయడానికి మేమందరం రావడం జరిగింది. గత ప్రభుత్వంలో మీకు అందరికీ తెలుసు కార్పొరేషన్స్ ఎలా నిర్వీర్యమైనాయో. మరి రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చట్టబద్ధంగా ఎస్సీస్ కావాల్సిన నిధులు కానీ సదుపాయాలన్నీ కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అయితేనేంటి, భూమి కొనుగోలు పదం, తర్వాత ఇన్నోవా కార్లు, తర్వాత చాలా పథకాలు ఎస్సీస్కి ఉంటే అవన్నీ కూడా 27 పథకాలు ఎస్సీస్కి రావాల్సినవి అవన్నీ కూడా రద్దు చేసి మరి ఎస్సీస్ యొక్క సప్లై నిధులు ఏవైతే అవన్నీ కూడా డైవర్ట్ చేసి మరి ఎస్సీస్ ఎలాగా పైకెదుగుతారో, మరి నా ఎస్సీసు, నా బీసీసు, నా మైనారిటీస్ అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా ఒక పాటలాగా పాడేసి మరి ఎస్సీస్ని ఏ విధంగా అణగదొక్కారో ఈరోజు చూడటానికి వచ్చాము. 5 సంవత్సరాల్లో మీకు తెలుసు మరి 12,000 అసైన్డ్ భూములు, అంటే గత ప్రభుత్వాలు ఎస్సీలకి కావాల్సిన భూములు ఇస్తే ఆ భూములు కూడా లాక్కొని వాటిలో వాళ్ళందరూ కూడా ఏం చేశారు, గ్రావెల్, మట్టి తోపడ్డారు. మరి ఎస్సీస్కి 200 యూనిట్స్ ఉచితంగా కరెంట్ ఇస్తాను, చంద్రబాబు నాయుడు గారు 150 యూనిట్లు ఏంటి, నేను వచ్చిన తర్వాత 200 ఇస్తానని చెప్పి అధికారం రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి, ఆయన చేసిందంతా సగానికి సగం కోత కోసి మీరు దళిత వాడల్లోనే ఉండాలి, అంటే దళితులు అంటే దళిత వాడల్లోనే ఉండాలి, శుచి శుభ్రంగా ఉండకూడదు, దళితులు ఎప్పుడు కూడా వాళ్ళ కింద చేతులు కట్టుకొని అణిగిమణిగి ఉండాలి, అదేనా ఆయన ఉద్దేశం. మరి దళితులకి ఏ విధంగా ఆయన న్యాయం చేశాడో ఒకసారి మీరు గుర్తించాలి. 5 సంవత్సరాల్లో ₹1 అన్నా కార్పొరేషన్కి నిధులు శాంక్షన్ చేశారా? లేదు. మరి వాళ్ళకి ఎంతమంది సలహాదారులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే జీతాల్లో సగమన్నా కార్పొరేషన్ డైరెక్టర్స్ కానీ చైర్మన్లు కానీ ఏమైనా ఇచ్చారా? ఈ విధంగా చూస్తే మీకు దళిత ద్రోహి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. దళిత బాంధవుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీరు గుర్తించాలి. అందుకే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు కనుక మీరు గమనిస్తే మరి ముఖ్యంగా చాలామంది దళితులకి ఎప్పుడు కూడా నేను మేనమ్మలాగా ఉంటా, దళితులకు నేను అండగా ఉంటా, దళితులందరూ నాకు ఓట్లేయండి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు అందలం ఎక్కి ఆయన గెలిచిన తర్వాత దళితులకి అండగా ఉండకుండా దళితులకి ఎవరైతే మరి మేనమామగా ఉండటం పక్కన పెట్టి ఎవరైతే దళితుల్ని మోసం చేశారో, దళితుల్ని ఊచకోత కోసారో వాళ్ళకే ఆయన అండగా ఉన్నాడని మనం గమనించాలి. మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి నేనే చంపానని డోర్ డెలివరీ చేసిన మరి అనంతబాబుని ఎమ్మెల్సీని ఏం చేశారండి, పక్కన కూర్చొని సన్మానాలు చేసుకుంటున్నారు. మరి మీరు గమనిస్తే అక్రమాలని ప్రశ్నించిన డాక్టర్ అనితారాణి సంగతి ఏమైంది? మాస్క్ లేదు అడిగి నాలాంటి డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా మరి చంపేశారు? మాస్క్ పెట్టుకోలేదని చీరాల కిరణ్ ఏం చేశారు? మరి ఈ విధంగా చూస్తుంటే మద్యం ధర పెరిగింది, కనీసం రాత్రి అయితే మద్యం తాగాలి అనుకునే